శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. గత 2 వీడియోల్లో ఏలినాటి శని, అర్ధాష్టమ శని గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. దానికి ఏమేమి శాంతులు చేయాలి, దానికి పరిహారాలు ఏమిటి, ఆ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో వచ్చే ఇబ్బందులు ఏమిటి, సాధక బాధకాలు ఏంటి తెలుసుకున్నాం. ఇవాళ ఈ వీడియోలో అష్టమ శని యొక్క ప్రభావం ఏంటి, ప్రస్తుతం అష్టమ శని ఏ ఏ రాశుల వాళ్ళకు ఉంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ అష్టమ శని యొక్క ప్రభావం, దాని యొక్క తీవ్రత, దానికి అనుసరించవలసినటువంటి శాంతులు, దాని నుంచి మనం బయటపడటానికి కావాల్సినటువంటి ఉపాయాలను కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా అష్టమ శని అంటే జన్మ రాశి నుంచి 8వ రాశిలో శని సంచారం చేసేటటువంటి కాలాన్ని అష్టమ శని అంటారు. అంటే శని అష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కాలం 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు శని చేసేటువంటి మంచి ఏమిటి, చెడు ఏంటి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ అష్టమ శని సంచారంలో ముఖ్యంగా శని విశేష దృష్టితోటి, 3వ దృష్టితోటి 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ 10వ స్థానం చూడటం వల్ల వృత్తికి సంబంధించినంత వరకు చికాకులు ఉంటాయి. ముఖ్యంగా అసలు ఈ అష్టమ స్థానం యొక్క ఇది ఏమిటంటే ఆయువు, సుఖస్థానం, అవమానం, మరణం, క్లేశాలు, మరణ భయం, ఉద్యోగ భయం, జీవన భయం, ఇవన్నీ కూడా ప్రధానంగా శని యొక్క ప్రభావం, ఈ అష్టమ శనిలో ఉండేటువంటి ప్రభావాలు. అయితే ఈ అష్టమానికి ఇంకో పేరు కూడా ఉంది, రంధ్రము అని. అంటే ఈ రంధ్రంలో మనం ఎంత నీరు పోసినా పోతూనే ఉంటుంది. అట్లా ఈ అష్టమ శనిలో ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి. అట్లా నిరంతరం ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది, మనకి సంబంధం లేని విషయాల్లో కూడా మనకే సమస్యలు వస్తుంటాయి. అది ఆ అష్టమ స్థానంలో శని సంచారం చేసేటువంటి ప్రభావం వల్ల వచ్చేటువంటి ప్రభావం. అట్లాగే అష్టమ స్థానంలో కనుక శని సంచారం చేసేటప్పుడు జీవన భయం ఏర్పడుతుంది. అసలు జీవించగలమా, ఈ జీవన, ఈ కుటుంబ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఏమిటి అని. అట్లే ఉద్యోగ భయం, ఉద్యోగంలో ఎక్కడ తప్పులు జరుగుతాయి, ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఉద్యోగం ఉంటుందా పోతుందా, మార్పులు, ఉన్నప్పటి నుంచి సడన్గా ఎక్కడో దూర ప్రాంతానికి, అనుకూలం లేనటువంటి ప్రాంతానికి బదిలీ అయిపోవటం, వ్యాపారం మందగించడం, మన పైన ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి పెరిగిపోవటం, ఒత్తిడి వల్ల టెన్షన్ పెరగటం, దానివల్ల అనారోగ్య పాలవటం, దీనివల్ల అనారోగ్య సూచనలు ఎక్కువ కలగటం, పంతాలకు పోవటం, అయిన వాళ్ళతో విరోధాలు తెచ్చుకోవటం, సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చి నెత్తి మీద తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా శని ప్రభావంలో, అష్టమ శని ప్రభావం ఉంటాయి. ఇంకా శని ఎక్కడెక్కడ చూస్తాడో అష్టమంలో ఉన్నటువంటి శని అంటే అన్ని గ్రహాలకి తను ఉన్నటువంటి నుంచి 7వ రాశిని చూసే అధికారం ఉంది. కానీ శనికి, గురుడికి, కుజుడికి ప్రత్యేకమైన విశేష దృష్టిలో ఉన్నాయి. సరే, గురుడు కుజుడును తర్వాత చర్చించుకుందాం ఇంకో వీడియోలో. ఇక్కడ శని వచ్చేసరికి తను ఉన్నటువంటి స్థానం నుంచి 3వ రాశిని, 7వ రాశిని, 10వ రాశిని కూడా చూస్తాడు. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని 10వ స్థానాన్ని, వృత్తి స్థానాన్ని, అట్లాగే రాశి నుంచి 2వ స్థానాన్ని అంటే ధనస్థానాన్ని, 5వ స్థానం సంతాన స్థానాన్ని చూస్తుంటాడు. ఏదైతే అష్టమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడో, ఇప్పుడు ఏదైతే 10, 2, 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 స్థానాల మీద కూడా శని యొక్క ప్రభావం ఏర్పడుతుంది. శని యొక్క ప్రభావం ఏర్పడి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా శనికి లొంగిపోయి పని చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ఇంప్రూవ్ ఉంటుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం టోటల్గా వృత్తి మీద ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే విశేషమైనటువంటి 3వ దృష్టితో వృత్తి స్థానాన్ని చూడటం వల్ల అసలు వృత్తి అనేది లేకుండా పోవడం. అట్లాగే అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి
ఈ ఆయుస్థానంలో శని సంచారం చేసేటటువంటిప్పుడు యాక్సిడెంట్లు అవటం, అపమృత్యు దోషం పట్టడం, అనుకోని దూర ప్రయాణాలు చేయటం, ఆశోచం పట్టడం అంటే మైలు పట్టడం, దగ్గర బంధువులు కాలం చేయడం, ఇవన్నీ కూడా అష్టమ శని యొక్క ప్రభావం వల్లనే జరుగుతాయి. ఈ అష్టమ శని సంచారం చేసేటటువంటి కాలంలో మనం చేయవలసింది ఏంటంటే శనివారం తైలాభిషేకం చేసుకోవడం, వీలైనప్పుడల్లా నువ్వులు దానిచ్చుకోవడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం ఇత్యాదన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక శనికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే శని మారేటప్పుడు మూర్తి నిర్ణయం ప్రకారం కనుక సువర్ణ రజిత మూర్తులుగా కనుక మారినట్టయితే శని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు 75%. కానీ 25% ఇందాక చెప్పుకున్నటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అట్లాగే తామ్రమూర్తి లోహమూర్తిగా కనుక శని సంచారం ప్రారంభ కాలంలో కనుక మూర్తిగా ఉన్నట్టయితే చంద్రుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి పై కష్టాలన్నీ కూడా సంపూర్ణంగా శనీశ్వరులు వారు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అష్టమ శని ప్రభావాన్ని చూసేటప్పుడు శని మారేటటువంటి నక్షత్రాన్ని బట్టి మూర్తి నిర్ణయం చేసి మాత్రమే సమాధానం చెప్పవలసి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం గారు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా అష్టమ శని అనేది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని నడిచేటప్పుడు రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండగా శని మారాడు. అంటే చంద్రుడు కూడా సింహరాశికి అష్టమంలోనే ఉన్నాడు. లోహమూర్తిగా ఉండి చంద్రుడు శని మారటం వలన ఈ సింహరాశి వాళ్ళకి రాబోయేటటువంటి 2.5 సంవత్సరాలు కూడా అత్యంత కఠినంగాను దుర్లభంగానే ఉంటుంది. కాబట్టి తరచూ శనీశ్వరుడు దేవాలయం దర్శనం చేసుకోవడం, శనివారం తైలాభిషేకం చేయించుకోవడం, శనివారం నువ్వులు దానం ఇచ్చుకోవడం, వీలైనప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకోవడం, అట్లాగే శనికి సంబంధించిన జప హోమాలు చేయించుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు కలిగి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. భారత్ మాతాకి జై.